పల్నాడు జిల్లా గురుజల నియోజకవర్గంలోని దాచపల్లి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, చింతలపూడి ట్రస్ట్ సభ్యులు డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్లు పాల్గొన్నారు. అనంతరం మానసిక వికలాంగులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని, అతి చిన్న వయసులోనే పార్టీని స్థాపించి అధికారం చేపట్టారని, 5 సంవత్సరాల పాటు ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందించి ప్రజల మనసులో సుస్థిర స్థానం సంపాదించారని, గెలుపు ఓటమి అనేది సహజమని, హేమహేమిగా నాయకులే గెలిచారు, ఓడారని, ఓటమి చెందిన సరే తదుపరి రోజు నుండే కార్యకర్తలకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అన్నారు. నేడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అలివి కాని హామీలు ప్రజలకిచ్చి సూపర్ 6 అంటూ నమ్మించి అధికారం చేపట్టారని, కానీ ఏమీ నెరవేర్చకుండా దోచుకోవడం దోచింది, దాచుకోవడమే పరమావధిగా తెలుగుదేశం పార్టీ వారి నాయకులు చేస్తున్నారని, అధికారం చేపట్టిన 6 నెలలకే ఇంత చెడ్డ పేరు భ్రష్టు పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని అని మహేష్ రెడ్డి అన్నారు. ఏదేమైనప్పటికీ ప్రజల పక్షాన్ని నిలబడి ఈ 3-4 సంవత్సరాలు ప్రజల తరపున పోరాడతామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదిన వేడుకలు ఈరోజు గురజాల నియోజకవర్గంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు. అతి చిన్న వయసులో 40 ఏళ్ల కన్నా ఇంకా తక్కువ వయసులో పార్టీని స్థాపించి అన్ని కాలంలోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి 5 సంవత్సరాలు సంక్షేమం, అభివృద్ధి, అనేక పాలనా సౌలభ్యం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, గెలుపోటములు ప్రజాస్వామ్యంలో ఒక అంతర్గత భాగం లాంటివి. మహామహా నాయకులు గెలిచారు, ఓడిపోయారు. ఈరోజు పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే ఇది ఏమైనా మా బాధ్యతని వచ్చే 3-4 సంవత్సరాలు ఏదైతే ప్రతిపక్ష బాధ్యతను ప్రజలు ఇచ్చారో దాన్ని తప్పకుండా 100% ప్రజల పక్షాన నిలబడి ప్రతి అంశం మీద పోరాటం చేస్తాం, ఎలుగెత్తుతాం. తప్పకుండా అది ఎలక్షన్లు 2027 కావచ్చు, 28 కావచ్చు, 29 కావచ్చు, లేదు వచ్చే నెల కావచ్చు, ఎప్పుడు వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ సమాయత్తంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాం. అతి చిన్న వయసులో 40 ఏళ్ల కన్నా ఇంకా తక్కువ వయసులో పార్టీని స్థాపించి అన్ని కాలంలోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి 5 సంవత్సరాలు సంక్షేమం, అభివృద్ధి, అనేక పాలనా సౌలభ్యం వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, గెలుపోటములు ప్రజాస్వామ్యంలో ఒక అంతర్గత భాగం లాంటివి. మహామహా నాయకులు గెలిచారు, ఓడిపోయారు. ఈరోజు పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఓడిపోయిన మరుసటి రోజు నుంచే కార్యకర్తలకు అండలుగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులు